సో దిస్ ఈస్ ద న్యూ వన్. నేనైతే ఇప్పుడు అన్బాక్స్ చేసిన. సో ఏమేమి వచ్చినా చూద్దాం ఇందులో. సో మనకు వచ్చేసి ఒకటి C2C కేబుల్ అనమాట, లైక్ కేబుల్ అనేది వచ్చిందనమాట. ఇది C ఒక సైడ్ అండ్ ఇది ఇంకో సైడ్. సో బై సపోజ్ మనకి అందరి దగ్గర C ఉండదు కాబట్టి అవైలబుల్ C2V కూడా ఇచ్చినారు మనకి. USB అనమాట, USB ఛార్జర్ కూడా మనకి USB to C అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా యూజర్ మాన్యువల్ మనకి ఎలా యూజ్ చేయాలనేసి. సో ఐ నో ఆల్రెడీ యూనిటెక్ 300 అనేసి కంపెనీ నేమ్. సో దిస్ ఇస్ ద ప్యాడ్, మ్యాగ్నెటిక్ ప్యాడ్. నేను ఇప్పుడు ఛార్జ్ పెట్టి మీకు చూపిస్తాను అనమాట నా ఐఫోన్ ఎలా ఛార్జ్ అవుతుంది అనేసి. సో దిస్ ఇస్ ద USB అనమాట. మన ఇంట్లో ఉంటుంది USB ఆల్రెడీ ఛార్జర్స్, అడాప్టర్ కొనాల్సిన అవసరం లేదు. అది సపోజ్ మన దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్ అడాప్టర్ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అది ఇంకో కేబుల్ ఎక్స్ట్రాస్ ఇచ్చాడు ఇందులో, అదే బెనిఫిట్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి మెయిన్ యాపిల్ వాచ్. నా ఛార్జ్ అయిపోయింది, నేను ఇంట్లో పెట్టేసి మర్చిపోయి వచ్చిన. సో దిస్ ఈజ్ ఎయిర్పాడ్స్ అనమాట. మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి, ఎయిర్పాడ్స్, మొబైల్, మూడింటికి కూడా ఇచ్చాడు అనమాట యూనిప్యాడ్ అనేసి. దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఛార్జర్ అనమాట. సో ఉన్న దాంట్లో రేటింగ్ కూడా మంచిగా ఉంది, అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. సో నౌ ఐ విల్ పుట్ ద ఛార్జ్ అండ్ ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ ఛార్జ్. సో ఇది మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి C అనమాట. సో ఇందులో ఛార్జ్ అనేది మనం ఇలా దీనికి కనెక్ట్ చేసుకోవాలి. సో ఛార్జర్ ఇందులో నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది మన ఇంట్లో వన్ మోర్ ఎక్సెస్ ఉంది, USB. అంటే యాపిల్లే కాకుండా ఇది వేరేదన్నమాట. సో జస్ట్ USB కనెక్ట్ చేద్దాం. సో USB అయితే కనెక్ట్ చేసేసిన, అండ్ ఇది కూడా కనెక్ట్ చేసిన ట్రైప్యాడ్. నేను ప్లగ్ ఇన్ చేస్తాను ఇప్పుడు. సో ప్లగ్ బాక్స్ నుంచి తీసుకున్నాము నేను ఛార్జింగ్. ఇప్పుడు ఛార్జ్ చేద్దాం. సో నేనైతే నా వాచ్ ఇంట్లో మర్చిపోయినా, అందుకే మళ్ళీ ఈ వీడియో చూసి పెడతా. ఇంకోటి వాచ్ది, ఎయిర్పోర్ట్స్ కూడా ఈరోజు ఇంట్లోనే మర్చిపోయినా. ఛార్జింగ్ ఒకటే నా ఇంకో అడాప్టర్ పని చేయడం లేదు. సో ఓన్లీ ఐఫోన్ ఉంది. ఐఫోన్ కూడా అది కూడా ఓన్లీ 48%కి వచ్చింది కాబట్టి ఐఫోన్ అనేది ఛార్జ్ పెట్టి చూపిస్తా. సో దిస్ ఈజ్ ద ఐఫోన్ ఛార్జింగ్. చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ ఛార్జ్ సింబల్ పడింది. లడ్డుగాడు ఉన్నాడు. సో ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఛార్జర్. సో ఇట్ విల్ ఇండికేట్ మ్యాగ్నెటిక్ ఛార్జర్. సో ఇట్ సైడ్ కూడా చెక్ చేద్దాం, ఇట్ సైడ్ కూడా చూడవచ్చు. సో వన్స్ ఇఫ్ ఐ రిమూవ్ ఇట్ విల్ నాట్ వర్క్. సో నో ఛార్జింగ్. ఇప్పుడు అగైన్ పెడతా. సో మీరు చూస్తున్నారుగా, ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టాలన్నమాట మనము. సో ఛార్జ్ అనేది అవుతుంది. దిస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఛార్జర్. మనకి కార్లో కూడా యూ కెన్ ట్రావెల్ అనమాట, ఎనీవేర్. నేనైతే ఇంక ఎక్కడ పోయినా కూడా కార్లో ఇది ఎత్తుకొని పోతా. సో బికాజ్ ఆఫ్ దిస్ ఫోన్ నేను వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ ఉన్న కార్ కూడా తీసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఈ ఫోన్కి ఇంకా మీకు ఐడియా ఉంటుంది, మనం యాపిల్ ఉందనుకోండి, యాపిల్ రిలేటెడ్ అన్నీ సపరేట్గా కొనాల్సిందనమాట. దీనికి కూడా ఒకటి పవర్ బ్యాంక్ దీనికి సపరేట్ వస్తుంది. సో నో నీడ్ టు బై అన్నమాట. ఇదైతే 3-in-1 ఉంటుంది. చూద్దాం హౌ మచ్ టైమ్ ఇట్ విల్ కమ్, ఎన్ని రోజులు ఇస్తుంది ఏమేమి. సో ఇందులో అయితే యూజర్ మాన్యువల్ ఇంకా ఏదైతే ఇచ్చాడు వాడు, మనకు అంతగా ఐడియా లేదు. మోడల్ నెంబర్ ఇచ్చాడు, ఇన్పుట్ ఇచ్చాడు, 136 వెయిట్ ఇచ్చాడు, సైజ్ ఇచ్చాడు. సో 3-in-1 అన్నమాట. ఒకేసారి ఈవెన్ యూ కెన్ ఛార్జ్ అప్ టు 2 ఆల్సో అంట. మనకు 2 మొబైల్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఎంఆర్పి వచ్చేసి 4,999 ఉంది, బట్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ 2,500 రూపాయలు అప్రాక్సిమేట్లీ పడింది అనమాట. సో ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇంటెలిజెంట్ ఆప్టిమైజేషన్, 3-in-1 వైర్లెస్ ఛార్జర్ ఏదో ఇచ్చాడనమాట, బట్ మనకైతే ఐడియా లేదు. సో ప్రజెంట్ మన ఫోన్ అయితే ఛార్జింగ్ చేసాం, ఎంతసేపు అవుతుందో చూద్దాం అనమాట. సో హార్డ్లీ నాది 47% ఉంది.
సో కేబుల్ ద్వారా పెడితే నాది ఇన్స్టెంట్ వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 minutesలో ఫుల్ అయిపోతుంది. దిస్ ఈజ్ 13 Pro Max అనమాట ఐఫోన్. సో వాంట్ టు సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు ఛార్జ్ దిస్ వైర్లెస్ ఛార్జింగ్లో ఎంతసేపు అవుతుంది అనేసి.